రిషి తన ఆఫీస్‌లో నుంచి బయటకొచ్చేస్తాడు కదా! సాక్షితో తను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ మనసులో ఏదో తెలియని అశాంతితో రిషి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా కార్ అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సాక్షికి తను నో చెప్పడానికి కారణం వసుతో తనేదో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు అన్న విషయం గురించి కాదు. వసుతో గడిపిన ఈ కొన్ని రోజుల్లో తనకి ప్రేమలో పడడం అంటే ఏంటో, ఒకరి పట్ల కేర్ చూపించడం అంటే ఏంటో తనకు అర్థమైంది. సాక్షితో ఉన్నప్పుడు తన జీవితంలో వేరే అమ్మాయిలు ఎవరు లేరు. కానీ వసు తన జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. తన జీవితాన్ని సరైన దారిలో పెట్టింది సాక్షి కాదు వసునే అని అర్థమవుతుంది తనకి. ఇలా రిషి తన ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా సడన్గా తన మొబైల్ రింగ్ అవ్వడం వినిపిస్తుంది. బ్లూటూత్ ద్వారా కాల్ని యాక్సెప్ట్ చేస్తాడు. హలో రిషి, అసలు నువ్వెక్కడున్నావు అని అవతల వైపు నుంచి ఒక పరిచయమైన గొంతు వినిపిస్తుంది. ఎవరా అని మొబైల్ స్క్రీన్ చూస్తే ప్రేరణ. అసలు ప్రేరణ ఎందుకు అలా అరుస్తుందో రిషికి అర్థం కాదు. ఏమైంది ప్రేరణ, నా మీద ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు. రిషి, నేను చెప్పేది విను, నువ్వు వెంటనే సిటీ హాస్పిటల్కి వచ్చాయి వసు అంటూ తటపటాయిస్తూ ఉంటుంది. తనకేమైంది అని రిషి అడుగుతాడు. తనేదో చెత్త పని చేసిందిలే, నువ్వు త్వరగా హాస్పిటల్కి రా రిషి, ఇక్కడ డాక్టర్స్ తనని అంటూ జరిగిన సంఘటన గురించి చెప్తూ, తనకు తెలిసిన దాని గురించి చెప్తూ ప్రేరణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రేరణ మాటలు విన్న వెంటనే ఆ ఫుల్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆ ట్రాఫిక్లో రద్దీగా ఉన్న రోడ్లో సడన్ బ్రేక్ వేసి ఆగిపోతాడు రిషి ఫుల్ షాక్ అవుతాడు. ప్రేరణ మాటలు విని కదలలేనందుకే ఇంకా అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతాడు. అసలు ఇది ఎలా జరిగింది అంటే వసు నిజంగానే నేను ఇప్పుడే వస్తున్నాను ప్రేరణ అంటూ కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు. తన చేతులు వణికిపోతూ ఉంటాయి. అయినప్పటికీ హాస్పిటల్ వరకు ఎలాగోలాగా చేరుకుంటాడు. రిసెప్షన్ దగ్గర ఎంక్వైరీ చేస్తాడు. వసుకి సర్జరీ జరుగుతున్న ఆపరేషన్ థియేటర్ వైపు వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఓటీ వైపుకి వేగంగా వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్స్ సిద్ధు, ప్రేరణ, గౌతమ్ అప్పటికే బయట కంగారుగా నిలబడి ఉండడం చూస్తాడు. వసు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అందరి వైపు చూస్తాడు. కానీ ఒక్కరి ఫేస్లో కూడా సానుకూలమైన రెస్పాన్స్ కనిపించదు. వెంటనే రిషి అక్కడ వాల్ పైన ఉన్న స్క్రీన్ మీద నేమ్స్ చూస్తాడు. అందులో వసు పేరు కూడా ఉంటుంది సర్జరీ జరుగుతున్న లిస్ట్లో. ప్రేరణ, అసలు నువ్వు నిజానికి నాతో ఏం చెప్పవో సరిగ్గా వినిపించలేదు. వసుకి ఏమైంది, తనేదో చెత్త పని చేసిందన్నో అంటూ తను ఎక్స్ప్లెనేషన్ గురించి అడుగుతాడు అనమాట. ప్రేరణ అసలు ఏం చెప్పలేకపోతుంది. తను అలా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు సిద్ధు ముందుకు వచ్చి తన చేతి నరాన్ని కట్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది. సిచ్యుయేషన్ చాలా సీరియస్గా ఉంది. రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు కొంతమంది తన పక్కనే పడిపోయి ఉండడం చూసి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తనకి అప్పటికే రక్తం తీవ్రంగా పోవడంతో తను చాలా సీరియస్ సిచ్యుయేషన్లో ఉంది రిషి. నీకు తెలుసు కదా తనకి హిమోఫిలియా కూడా ఉందని అని సిద్ధు చెప్తూ ఉంటే రిషికి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. వణికిపోతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ వచ్చి తనకు తెలిసింది తను చెప్తాడు. యాక్చువల్లీ వసు ఒక పని మీద రికార్డింగ్ స్టూడియోలో నాతోనే ఉంది. తన ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు. ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాలంది. కానీ వాష్రూమ్కి వెళ్ళిన వసు అరగంట అయినా తిరిగి రాకపోవడంతో ఏమైందా అని నేను చూడడానికి వెళ్తే తను అక్కడ లేదు. నేను నీకు ఒక 100 సార్లు కాల్ చేసి ఉంటాను, అయినా సరే నువ్వు నా కాల్స్కి రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మనుకి కాల్ చేస్తే వసు హాస్పిటల్లో ఉందని తనే చెప్పాడు అని గౌతమ్ చెప్తాడు. మను ఎక్కడ అంటూ రిషి చుట్టూ చూస్తూ అడుగుతాడు. మను ఎక్కడ కనిపించిపోయేసరికి తన లోపలే ఉన్నాడు. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్, లేకపోతే సిచ్యుయేషన్ నేను అసలు ఊహించలేను. అసలే తన బ్లడ్ గ్రూప్ చాలా రేర్. నేను ఇప్పటికే అదే బ్లడ్ గ్రూప్తో ఉన్న నా ఫ్రెండ్కి కాల్ చేశాను. తను ఇంకో గంటలో ఇక్కడికి వస్తానన్నాడు. అప్పటి వరకు మను అంటూ గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు. అప్పుడు ప్రేరణ, అసలు తనకి ఏమైంది, అంతా బాగానే ఉంది కదా, సడన్గా తనకి ఏమైంది, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ నెట్టు వచ్చి చైర్లో కూర్చుంటుంది. రిషి కూడా కాళ్ళు చేతులు వణుకుపోవడంతో తను అసలు నిల్చోలేకపోతాడు. తను కూడా ప్రేరణ పక్కనే కూర్చుని, ఇదంతా నా వల్లే జరిగింది, నేను తన్ని స్ట్రెస్కి అలా గురి చేయాల్సింది కాదు, నేనే లేకపోయి ఉంటే తను అంటూ రిషి తన మొహాన్ని అరచేతుల్లో దాచేసుకుంటాడు. షటప్ రిషి, ఏం మాట్లాడుతున్నావు, దీనికి నిన్నెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు, తను ఎప్పుడు మనతో చాలా హ్యాపీగా ఉండేది, మనం ఎప్పుడు తనని బ్యాడ్గా ట్రీట్ చేయలేదు, అసలు ఏం జరిగిందని తను ఇలాంటి పని చేసిందో నాకు ఇప్పటికీ
అర్థం కావట్లేదు. ఇప్పుడు తన ఫ్యామిలీని మనం ఎలా ఫేస్ చేయాలి? వాళ్ళు మనల్ని ఎంతగానో నమ్మి వసుని మనకు అప్పగించారు అంటూ ప్రేరణ రిషిని బ్లేమ్ చేసుకోవద్దు, నీ తప్పేం లేదు అంటూ ఉంటుంది. వాళ్ళ కన్వర్జేషన్‌లో ఉండగా ఈలోపు ఆపరేషన్ థియేటర్ రూమ్ ఓపెన్ అయ్యి డాక్టరు తన వెంటే నర్సు బయటకు రావడం చూస్తారు. వెంటనే అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వసు కండిషన్ గురించి ఎంక్వైరీ చేస్తారు. టు బీ ఫ్రాంక్, తను సర్వైవ్ అయ్యిందంటే మిరాకిల్ అనే చెప్పాలి. తన నరాన్ని చాలా డీప్గా కట్ చేసుకుంది. ఇంకా బ్లడ్ కూడా చాలా పోయింది. నిజంగా ఒక్క క్షణం లేట్ అయినా ఏమై ఉండేదో చెప్పలేము. ప్రతి క్షణం తనకి చాలా ఇంపార్టెంట్. నిజంగా తను చాలా లక్కీ గర్ల్ అంటూ డాక్టర్ చెప్తాడు తన కండిషన్ గురించి. తను ఏం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది అని. డాక్టర్ చెప్పింది విన్నాక రిషి వెంటనే, డాక్టర్ నేను తనని చూడొచ్చా అని చాలా హోప్ఫుల్గా అడుగుతాడు. డాక్టర్ ఏమో నువ్వెవరు అన్నట్టు డౌట్ఫుల్గా రిషి వైపు చూస్తాడు. నేను తన హస్బెండ్ని, నేను చూడొచ్చా అనేసి రిషి మళ్ళీ అడుగుతాడు. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, తనని రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు చూడొచ్చు. అండ్ అలాగే తన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ తన్ని స్ట్రెస్కి గురి చేయకండి. లాయర్ సిద్ధు ఆల్రెడీ చెప్పారు మీరు కూడా ఒక లాయర్ అని. మీకు కూడా తెలుసు కదా సూసైడ్ కేసు అంటే ఫస్ట్ పోలీస్కి రిపోర్ట్ చేయాలి అని. లాయర్ సిద్ధార్థ్ గట్టిగా ఇన్సిస్ట్ చేయడంతో నేను ఏదో విధంగా ఈ కేసుని కవర్ చేశాను అని డాక్టర్ చెప్పేసరికి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని రిషి చెప్తాడు. తను కట్ చేసుకున్న విధానం చూస్తుంటే అది ఎంత డీప్గా కట్ చేసుకున్నారంటే తను నిజంగానే ఈ లైఫ్ని విడిచిపెట్టాలని అనుకున్నట్టుంది. దాన్ని నిజంగా స్టిచ్ చేయడానికి మాకు చాలా అవర్స్ టైం పట్టింది అంటూ నిట్టూరుస్తూ చెప్తాడు. యాక్చువల్లీ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను, కానీ తన్ని వైఫ్ అని చెప్తున్నావు, తన్ని జాగ్రత్తగా చూసుకో, నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటా అంటూ ఆ డాక్టర్ చిన్నగా స్మైల్ ఇచ్చి రిషి షోల్డర్ని సున్నితంగా తడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పింది విన్నాక రిషి అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పటి వరకు వసుకి ఏమవుతుందో అన్న టెన్షన్లో బాధలో తను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి అలాగే ఉంటాడు. ఇప్పుడు తను క్షేమంగా ఉందని తెలిసాక రిషికి కొంచెం ఊరటగా అనిపిస్తుంది. ప్రాబ్లం ఏదైనా సరే ముందులాగా వసు పైన అరవకుండా దాని గురించి మంచిగా మాట్లాడుకుని ఇకపై తనకు ఒక మంచి హస్బెండ్గా ఉండాలి అని రిషి అనుకుంటాడు. నిన్న నైట్ వసుని తన అన్న మాటలకి, తను ప్రవర్తించిన తీరుకి తను చాలా బాధపడతాడు. వసు అలా చేయడానికి కారణం రిషి తనే అని అనుకుంటాడు. తన్ని రిజెక్ట్ చేసిందన్న ఒకే ఒక కారణంతో తన్ని చాలా చాలా స్ట్రెస్కి గురి చేసినందుకు తను ఇలా చేసిందని తను తానే బ్లేమ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వసుని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళంతా చూడొచ్చు అని చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అలాగే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నందుకు నాకు కూడా చాలా లోగా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని చాలా వెయిట్ చేయిస్తున్నాను అనిపిస్తుంది, బట్ ఎందుకో తెలియదు. కానీ ఓకే ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఏమైనా వర్క్ ఉంటే మాత్రం పెట్టలేకపోతున్నాను. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.